వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో అవకతవకలు జరిగాయని, భారీ అవినీతి జరిగిందంటూ తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆర్థిక పరంగా కూడా తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు లెక్కల పరంగా ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదని యూపీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రామ మందిర విరాళాల్లో ఎలాంటి అవినీతి జరగలేదు. 3,300 కోట్లకు సంబంధించి పక్కా లెక్కలున్నాయని తేల్చింది ఆడిట్. డబ్బు లెక్కింపు కేంద్రంలోనే దొంగతనం జరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారుల సమాచార ప్రకారం విరాళాల ద్వారా సమకూరిన మొత్తం 3,300 కోట్లను స్వతంత్రమైన ఆడిట్ సంస్థ క్షుణ్ణంగా ఆడిట్ చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించిన పూర్తి లెక్కలకు కూడా ఆ సంస్థ ధృవీకరించిందని అధికారులు చెప్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం 1,800 కోట్లు మరియు భూసేకరణ కోసం 400 కోట్లతో సహా ట్రస్ట్ చేపట్టిన ప్రధాన వ్యయాలన్నీ కూడా ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా జరిగాయని అంటున్నారు. ఇందులో ఎలాంటి నగదు లావాదేవీల అవకతవకలు జరగలేదన్నారు. అధికారుల ద్వారా విశ్వసనీయంగా అందించిన మిగతా వివరాలు చెప్తాను. సిట్ ఏర్పాటు, తక్షణ అరెస్టులు. ఈ ఘటన యంత్రాల ద్వారా నగదును ప్రాసెస్ చేయడానికి ముందు మాన్యువల్ పద్ధతిలో వేరు చేస్తున్నప్పుడు జరిగిన ఒక ప్రత్యేక దొంగతనానికి సంబంధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఏజెన్సీ ద్వారా నియమించబడిన 6 బయటి ఉద్యోగులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు. నిందితులకు ఆలయ యంత్రాంగంతో ఎటువంటి సంబంధం లేదు. సిట్ విచారణను సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. పూర్తి పారదర్శకంగా, జవాబుదారితనంగా ఉండడానికి ఈ దర్యాప్తుకు సీనియర్ ఐఏఎస్లు నాయకత్వం వహిస్తున్నారు. భూ కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలను ఖండిస్తూ ఆలయానికి ఆనుకొని ఉన్న భూమికి సంబంధించిన 100% చెల్లింపులు అధీకృత ఖాతాల నుంచి నేరుగా బ్యాంక్ టు బ్యాంక్ బదిలీల ద్వారానే జరిగాయని వర్గాలు నొక్కి చెప్పాయి. తీర్పు తర్వాత నెలకొన్న మార్కెట్ ధరలు, వాణిజ్య నిర్మాణాల పరిష్కారం కారణంగానే అధిక సేకరణ ఖర్చులు అయ్యాయని అంటున్నారు. విరాళాలపై ప్రభావం లేదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారు. భక్తుల విశ్వాసం చెక్కు చెదరలేదు అంటున్నారు. జూన్ 2026 నాటి ఘటన తర్వాత విరాళాలలో ఎటువంటి తగ్గుదల లేదని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ హుండీ ఆదాయం సుమారు 5 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. ఏదేమైనా సరే ఇలాంటి వాటి వల్ల రాముడి మీద ఉన్న విశ్వసనీయత తగ్గదు. సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుకోవాలి అని విరాళాలు ఇచ్చే వాళ్ళు వెనుకడుగు వేయరు. కాబట్టి అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని, సనాతన హైందవ ధర్మాన్ని ఆపలేరని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.